మీరు యూట్యూబ్ చేస్తారని ఏదో చెప్తుంది అమ్మ, అవునా అండి? ఓకే. అంటే మీరు వాళ్ళ చుట్టాలు చెప్పేది ఏంటి అంటే ఇద్దరు పిల్లల అండ చూసుకునే వాళ్ళ అమ్మ అలా చేస్తుంది. మా అన్నయ్య అయితే చనిపోయేంత పిరికివాడు కాదు, అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. పిరికివాడు కాదు, మాకు కూడా అనుమానమే ఉంది మేడం. అదైతే నిజం. మా నాన్న చనిపోయేంత పిరికోడైతే కాదు, మాదైతే ఏమి లేదు. అది కానీ ఆస్తిపాస్తుల మధ్య గొడవలు జరుగుతున్నాయంట కదా, మీరు పట్టించుకోరు, ఊరికే మా అన్నయ్యని లెక్క చేయరు అసలు అని అంటున్నారు. ఆయనే ఆమెను ఆగనీయుడు మేడం. ఇంకా మామ పట్టించుకునేది, మేము పట్టించుకునేది ఎక్కడ? ఎవరిని రానిరు, కౌలు డబ్బులు రాగానే తీసుకుపోయి ఉంచుకున్నారు. అవి అయిపోగానే పంపించినారు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. మా నాన్న అయితే ఊరేసుకున్న మాట అయితే నిజమే మేడం. మీరు పంచాయతీ ఏదో పెట్టుకున్నారంట, మరి పంచాయతీ అమ్మగారు చెప్పారా మీకు? ఆ రోజు పొద్దున పంచాయతీ జరిగిందంట, నిన్న పొద్దున పంచాయతీ జరిగిందంట. ఆ పంచాయతీలో ఏం మాట్లాడుకున్నారన్నది మీకు ఇన్ఫార్మ్ చేశారా? చేశారు. ఏం మాట్లాడుకున్నారంట? ఏం మాట్లాడుకున్నారంటే ఇద్దరు కలిసి ఉండమని పెద్ద మనిషి చెప్పిండు. ఆ ఇంట్లో బాత్రూమ్ లేదన్నారని 10 రోజుల తర్వాత బాత్రూమ్ కట్టిన తర్వాత అందులో ఉండేటట్టు మాట్లాడుకున్నారంట. అంతవరకు చెప్పింది. ఇన్ని రోజుల నుంచి విడిగా ఉంటున్నారు కదా తల్లిదండ్రులు, మరి మీరు ఎవరు చెప్పలేదా కలిసి ఉండండి అమ్మా అని? చాలా చెప్పాం మేడం. మా నాన్నకి చెప్పాం, మా అమ్మకి చెప్పాం. ఇద్దరు వినేటట్టు లేరు కాబట్టి వదిలేసి నెలకొంటాం. కానీ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక కూడా కన్నతండ్రి చనిపోతే యూట్యూబ్ చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉంది, అసలు తండ్రి మీద ప్రేమ కూడా లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు, ఆరోపిస్తున్నారు. మా నాన్న రాత్రి చనిపోయాడు మేడం. నేను నైట్ వచ్చేసాను. అది ఇక్కడికి వచ్చాక కూడా నాన్నని చూపించుకుంటూ మాత్రం లేట్ అయింది మేడం. అక్కడ అంటే మేము ఒక రిసార్ట్ కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని ఒప్పించుకొని వచ్చేసరికి 1 గంట లేట్ అయింది అంతే. అక్కడ అది జరిగింది అయితే అది మేడం. మీరేమనుకుంటున్నారు కారణాలు మృతి పట్ల? అనుమానాలు మాకు ఉన్నాయి. అంటే మీ తల్లిగారు చెప్పేది ఏంటంటే నేను వచ్చేసరికల్లా ఉరి వేసుకొని ఉంది అని అంటున్నారు. చనిపోయేంత పిరికోడు కాదు, ఎవరైనా చంపారనేదే మా అనుమానం. సో ఎవరి మీద ఉండొచ్చు ఉంది చెప్పండి. అంటే మీ ద్వారా మీ అనుమానాలు ఏంటో తెలుస్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది, అది ఒక ఆధారం అవుతుంది కదా. 3 నెలలు అక్కడ ఉన్నాడు, సడన్ గా ఇక్కడికి వచ్చి ఎలా చనిపోతాడు మేడం? మా నాన్న అంత పిరికోడు. ఎవరి దగ్గర ఉన్నారు 3 నెలలు? మేనత్తల కాడ ఉన్నాడు, చిన్న మేనత్త కాడ ఉన్నాడు. ఆడున్న మనిషి సడన్ గా ఇంటికి వచ్చిన తర్వాత కలిసి ఉందామని భార్యాభర్తలు మాట్లాడుకున్న తర్వాత ఒక పెద్ద మనిషి కాడ ఎలా చనిపోతాడు? మా నాన్న చనిపోయేంత పిరికోడు కాదు, అది మాకు బాగా తెలుసు. అంటే మీ మేనత్తల మీద ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు? ఇచ్చాను. ఏమని ఇచ్చారు కంప్లైంట్? మా నాన్న చనిపోవడం మీద మాకు అనుమానం, మా నాన్న చనిపోయేంత పిరికోడు కాదని ఇచ్చేసి. పేర్లేని ప్రస్తావించారా మీరు అనుమానాలను? చెప్పలేదు.